రైతులకైతే గుడ్ న్యూస్ అండి. 6,000 రూపాయలు 13వ తారీఖున మీ యొక్క అకౌంట్లో అయితే పడబోతా ఉన్నాయండి. మొత్తం కలిపి పీఎం కిసాన్ సంబంధించి 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభావ సంబంధించి 4,000 రూపాయలు, మొత్తం కలిపి 6,000 రూపాయలు మీ యొక్క అకౌంట్ అయితే పడబోతా ఉన్నాయండి. దీని యొక్క స్టేటస్ ఏ రకంగా చేసుకోవాలనుకుంటే దీని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసినప్పుడు నోన్ యువర్ స్టేటస్ అని ఉంటుందండి. ఈ యొక్క నోన్ యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు పేజ్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన పేజ్‌లో మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్ అని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా వస్తుందండి. ఇక్కడ ఎంఏఓ అప్రూవ్డ్ అని ఉంటేనే మాత్రమే మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుందండి. ఇక్కడ ఎంఏఓ అప్రూవ్డ్ కాకుండా రిజెక్ట్ అని ఉన్నా లేదా వేరే రీజన్స్ ఉన్నా సరే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ కాదు. సో ఇక్కడ ఎటువంటి రీజన్స్ ఉన్నా సరే వెంటనే మీరు మీకు దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలను అయితే సంప్రదించినట్టయితే వారు ఇక్కడ ఎంఏఓ అప్రూవ్డ్ ఎందుకు లేదు అన్న విషయానికి క్లారిటీ ఇచ్చి అక్కడ అన్ని రకాల డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటే అక్కడ ఎంఏఓ గారి చేత అప్రూవల్ అనేది చేస్తారండి. ఇక పీఎం కిసాన్ కి వచ్చేసరికి పడకుండా ఉంటుంది. దాని గల కారణాలు ఏంటో చూద్దామండి. ఫస్ట్ కారణం ఈకేవైసీ పూర్తి చేయకపోవడం. ఇక ఆధార్ కి పాస్బుక్ అనేది లింక్ అయ్యి లేకపోవడం వల్ల అందరికీ మాక్సిమం గా ఉండే కారణం మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి మీ యొక్క ఆధార్ లింక్ అయి లేకపోవడం. దీన్నే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారండి. బ్యాంక్ కు సంప్రదించి మీ యొక్క ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కంప్లీట్ చేసుకోండి.